మొదట్లో చైనీస్ హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా జరిగే హ్యాకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రతిసారి ఫస్ట్ ప్రైజ్ని గెలిచేవారు. కానీ సడన్గా 2017 తర్వాత ఈ హ్యాకింగ్ కాంపిటీషన్స్కి చైనా హ్యాకర్లు అటెండ్ అవ్వడం ఆపేశారు. ప్రతిసారి ఈ కాంపిటీషన్లో టాప్లో ఉండే చైనా టీమ్స్ రాకపోవడంతో మొదట్లో కొంతమందికి అసలు వీళ్ళతో ఏం జరిగింది, చైనా ప్రభుత్వం వీళ్ళను ఏం చేసింది అని అనుమానం కలిగింది. కానీ 2019లో అసలైన రీజన్ బయటకు వచ్చింది. చైనా ప్రభుత్వం ఈ హ్యాకర్లతో ఒక అతిపెద్ద సైబర్ ఆర్మీని తయారు చేసింది. అలాగే వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్స్ తెలిసి ప్రపంచమే ఒక్కసారిగా షాక్ అయింది. మార్చి 2017 సమయంలో చైనా నుంచి ఒక హ్యాకర్ల గ్రూప్ కెనడాలోని వాంకూవర్కి చేరింది. ఇక్కడ వాళ్ళ టార్గెట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా యూజ్ చేసే మొబైల్స్లో ఇతర డివైస్లలో ఉన్న ఫ్లాస్ని, లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేయడం. వీళ్ళు హ్యాక్ చేయాల్సింది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని, మైక్రోసాఫ్ట్ విండోస్ని అండ్ యాపిల్ ఐఓఎస్ని. ఈ మూడిట్లో ఉన్న డిఫెక్ట్స్ని, ఫ్లాస్ని ఈ హ్యాకర్లు ఫైండ్ అవుట్ చేయాలి. చైనా నుంచి వచ్చిన ఈ గ్రూప్ ఏదో ఇల్లీగల్గా ఈ పని చేయడానికి కెనడాకి రాలేదు. వాళ్ళు అఫీషియల్గా కెనడాలో కండక్ట్ చేస్తున్న హ్యాకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఈ కాంపిటీషన్ పేరు పాన్ టు ఓన్. అయితే ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యాకింగ్ కాంపిటీషన్. ఇందులో హ్యాకర్లు పెద్ద పెద్ద కంపెనీల సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేసి వాటిలో ఉన్న సెక్యూరిటీ ఫ్లాస్ని, లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. దానికి బదులుగా వీళ్లకు క్యాష్ ప్రైజ్ని ఇస్తారు. ఈ కాంపిటీషన్లో $150,000 నుంచి $1 మిలియన్ వరకు ప్రైజ్ మనీ ఉంటుంది. ఎవరైతే ఈ పెద్ద కంపెనీస్ల సాఫ్ట్వేర్లో ఎవరు ఫైండ్ అవుట్ చేయని ఇంపార్టెంట్ లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్లకు పెద్ద క్యాష్ ప్రైజ్ మనీని కూడా ఇస్తారు. దీన్ని 0 డే వల్నరబిలిటీ అంటారు. ఎప్పుడైతే హ్యాకర్లు ఈ సాఫ్ట్వేర్కి చెందిన ఫ్లాస్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఆ సాఫ్ట్వేర్ పేరెంట్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఉదాహరణకి గూగుల్ క్రోమ్లో ఏదైనా లూప్ హోల్ దొరికితే ఆ విషయాన్ని డైరెక్ట్గా గూగుల్కి చెప్పాలి. అలాగే మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీతో కూడా అలాగే చేయాలి. దాని ద్వారా ఆ కంపెనీలు